తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలో జోరు వానలు పడుతున్నాయి. విలీన మండలాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. కాజ్వేలు పొంగి పొర్లుతూ ఉండడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉంది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పోలవరం వద్ద భారీగా గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది. స్పిల్వే దగ్గర 29 మీటర్లు వరద ప్రవాహం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ, అల్లూరు జిల్లాల్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు పొంగి పొరలడంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అల్లూరు జిల్లా విఆర్పురం మండలంలో అన్నవరం వాగు పొంగి పొర్లుతోంది. వంతెన తెగి రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సుమారు 20కి పైగా గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కూనవరం మండలంలో వాగు నీటిలో ఉపాధి కూలీలు చిక్కుకున్నారు. అయితే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సురక్షితంగా కూలీలు వాగు దాటారు. మరోవైపు వరదల ధాటికి పి గన్నవరం మండలం గంటిపేదపూడిలో నది పాయపై వేసిన తాత్కాలిక గట్టు తెగింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటిపేదపూడి, అలాగే బురుగులంక, అరిగెలవారిపాలెం, పెద్దలంక గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. వరద మరింత పెరిగితే కనకాయలంక, ఐనవిల్లి ఎదురు, అలాగే కాజ్వేలపై వరద నీరు చేరే అవకాశం ఉంది. ఇక దేవీపట్నం మండలంలోని గడ్డిపోచమ్మ ఆలయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు దర్శనాలను నిలిపివేశారు. అటు పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను కూడా పూర్తిగా నిలిపివేశారు. అటు గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 5,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే పంట నష్టం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అల్లకల్లోలం సృష్టిస్తూ ఉన్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షం ధాటికి ఏజెన్సీ ప్రాంతం వణికిపోతోంది. కొండవాగులు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇక వరద నీరు రహదారులపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అటు భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 1 మీటర్ వరద ప్రవాహం పెరిగింది. స్పిల్వే వద్ద ప్రస్తుతం 29 మీటర్లకు పైగా వరద ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్లను తెరిచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముంపు గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇక జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. జల్లేరు, తమ్మిలేరు జలాశయాలకు సైతం వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంలో కొండవాగులు పొంగడంతో పలువురు భక్తులు ఆలయంలో చిక్కుకుపోయారు. వారిని ఆలయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వాగులు పొంగుతున్నందున వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
ఏలూరు జిల్లాలో వరద తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని, ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అయితే అవసరంలో ఉన్నవారికి తగిన సహాయం చేయాలని చెప్పారు చంద్రబాబు.